నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పంచగవ్య నాభి చికిత్స ద్వారా బరువు తగ్గించుకోవడం ఎలా అనే అంశంపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా కాల్ చేసి మాట్లాడాలనుకునేవారు 0406602333 అనే నెంబర్కి కాల్ చేసి మీ సమాధానాలు ఏవైనా సరే అడగచ్చు. నమస్కారం డాక్టర్ గారు. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు దీనిపై చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి, అసలు ఏంటి అనేది. సో మరి ఫస్ట్, అధిక బరువు అంటే ఏమిటి? శరీరము ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఇలా ఉంటే వారు సరైన స్థితిలో ఉన్నట్టు లెక్క. అయితే వారి ఎత్తు కన్నా వారి యొక్క బరువు అధికంగా అయిపోతే అది అధిక బరువు కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, వారి ఎత్తు కన్నా తక్కువ బరువుకి వెళ్ళిపోతే బరువు తక్కువ ఉన్నది, సన్నగా ఉన్నారని అంటారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే, సన్నగా ఉన్నవారు ఎక్కువ పెరిగితే ప్రాబ్లం లేదు, అయితే అధికంగా ఉన్నవారు తగ్గడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. అయితే ఈ అధిక బరువు ఏదైతే ఉన్నదో లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లంలు అన్నట్టు. ఓకే, సో మరి నాభి చికిత్స అంటే ఏంటి అసలు? అయితే మనం ఇక్కడ అధిక బరువు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటిదంటే నాభి గురించి. ఓకే, నాభి అనేసి అంటే మన పుట్టినప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు భోజనం పోయే కేంద్రక స్థానం ఏంటిది అనేసి అంటే నాభి, అంబెలికల్ కార్డ్. దీనివల్లనే మొదటిగా మాయ తయారైపోయి మాయ నుంచి పిల్లోడు కనెక్ట్ అయిపోయేసి పిల్లోడి యొక్క భ్రూణం పెరిగిపోయి పెద్దగా అవుతుంది. అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఆ ఉమ్మినీరు లోపల ఉన్నప్పుడు ఈ యొక్క మాయ ద్వారా మనకు ఈ 74,684 నాడులు ఉంటాయి. ఈ నాడులకు ఆహార పోషణ ఇచ్చేది ఈ అంబెలికల్ కార్డ్ అన్నట్టు ఆ టైంలో. ఓకే, ఆ టైం లోపల అమ్మ తిన్న తిండి లోపల పిల్లోడికి లేదు అన్నట్టు. అలా పిల్లోడు పెద్దగా అవుతారు. అది తీసిన తర్వాత దాన్ని కట్ చేస్తారు. అవును, ఆ కట్ చేసిన తర్వాత అది ఒక అవశేష భాగంగా మిగిలిపోయింది మన మానవ జీవితంలో అందరికీ. ఇక అందరు ఏమనుకుంటారు అనేసి అంటే, దీనివల్ల మనకు అసలు లాభం లేదు అనేసి అనుకుంటారు. అది ఇక్కడ ఖచ్చితంగా ఏంటిది అనేసి అంటే, శరీరం లోపల బాడీకి బ్యాలెన్స్ చేసేదే నాభి. అంటే ఏదైనా ఒక వస్తువు నిలబడడానికి ఎట్లయితే ఒక కేంద్రక స్థానం ఉంటుందో అదే మనిషికి ఉండేది నాభి అన్నట్టు. ఆ నాభి స్థానం ఎప్పుడైతే కేంద్రక స్థానం ఉంటుందో అది కరెక్ట్ స్థితిలో ఉంటే శరీరంలో పార్ట్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తాయి, వాళ్ళని ఆరోగ్యవంతులుగా మనము పరిగణిస్తాం అన్నట్టు. ఓహో, అవునా? ఏదైతే ఎప్పుడైతే శరీరంలో నాభిస్థానం జరిగిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే, భూమి యొక్క గ్రావిటికల్ ఫోర్స్కి శరీరం అనేది అనుకూలంగా ఉండకుండా వారి యొక్క బాడీ అనేది అలైన్మెంట్ తప్పిపోతుంది. అయితే నాభిస్థానం కింద కావచ్చు, సైడ్ బై సైడ్ కావచ్చు, అప్ కావచ్చు, అంటే అష్ట దిశల లోపల ఏదైనా కావచ్చు. కడుపుకి ఏ దిశలో ఎటుపోతే ఏం రోగం వస్తుంది అన్నది పర్టికులర్గా నిర్ధారణ చెప్పబడింది అన్నట్టు పంచగవ్యలో. అయితే ఆ విధంగా మనం చూసుకొని వారికి ఏ రోగం వచ్చిందనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే దీనికి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, నాభి చికిత్సలో శరీరంలో డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, అధిక బరువు అవుతుంది, లేకపోతే అసలు బరువే పెరుగుతలేడు అనేసి అన్నప్పుడు ఏం చేయాలంటే వారి యొక్క నాభి జరిగిపోయిందనేసి మనం అనుకోవాలి. సో మరి నాభి చికిత్స ద్వారా మనం బరువు ఎట్లా తగ్గించుకోవచ్చు అంటారు? మంచి ప్రశ్న ఇది. అయితే శరీరం లోపల డైజెషన్ అనేది అతి ముఖ్యమైనది. మీరు తిన్న ఆహార పదార్థము సరిగా అరగకపోయినప్పుడు వచ్చే సమస్యనే ఒబెసిటీ. అయితే మనము తిన్న ఆహారము ఎప్పుడైతే డైజెషన్ ప్రాపర్లీ కాదో, ఆ తిన్న ఆహారము డైజెషన్ అయ్యి శరీరానికి సరైన శక్తి ఎప్పుడైతే అందదో అప్పుడు మనకేమవుతుంది అంటే ఆ ఆహారము కుల్లడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే కడుపులో ఆహారం కుల్లడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ రావడము, దాంతోపాటు లో డెన్సిటీ లోపు ప్రోటీన్ ఏదైతే ఉన్నదో అది పెరిగిపోవడము, అంటే కొవ్వు పెరిగిపోవడము. అయితే శరీరంలో ఏ స్థలం అయితే మన పని ఎక్కువ చేయదో ఆ స్థలంలో పోయేసి కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అయితే ఈ కొవ్వు పేరుకుపోయే స్థితి ఏదైతే ఉన్నదో అది మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే డైజెషన్ కాకపోవడం. మరి డైజెషన్ ఎందుకు అవుతలేదు అనేసి అంటే దీనికి మనం కొన్ని కారణాలు చూసుకోవాలి. ఇక్కడ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, మనం భోజనంకు కూర్చున్న తర్వాత మన యొక్క ఎడమ చేతి యొక్క బొటన వేలుకి ఈ రేఖ ఏదైతే ఉంటుందో ఆ రేఖ అంతే మనం ముద్ద తినాలి, నమిలి తినాలి. నమిలి తినాలి. తినే ఆహారం అనేది ఔషధంగా మనం భావించుకుంటూ తినాలన్నట్టు. పవిత్రమైన ఆహారం తినాలి.
ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. ఈ విధంగా మీరు తినగలిగితే తిన్న ప్రతి ముద్ద మీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, టీవీలు ముంగట పెట్టుకుంటున్నాము, మళ్ళీ సెల్ ఫోన్లు ముంగట పెట్టుకుంటున్నాము, 10 మందితో లొడలొడ వాగుతున్నాము, అదేదో బిజినెస్ ట్రిప్ కానీ దానిలో కూర్చుంటున్నాము. ఇదొక కారణము. తర్వాత తినే ఆహారంతో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ అతి చల్లటి పానీయాలు తీసుకుంటున్నాం. అవును, అంటే ఉదాహరణకు బాగా అలవాటు. కోల్డ్ వాటర్ అయినా అవ్వచ్చు, కోల్డ్ కూల్ డ్రింక్ అయినా అవ్వచ్చు. ఇలాంటి చల్లటి పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది అనేసి అంటే డైజెషన్ అనేది దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది అనేసి అంటే శరీరం యొక్క టెంపరేచర్ అంటే వాటి యొక్క ఉష్ణోగ్రతకు అతి లో ఉష్ణోగ్రత మనం ఇచ్చినాం అనుకోండి, అంటే అతి చల్లటి పదార్థాలు ఇచ్చామనుకోండి, అక్కడ తినే ఆహార పదార్థం శరీరానికి సమస్థితిలో ఉండదు కాబట్టి డైజెషన్కి ఇబ్బంది పడుతుంది. దాంతోపాటు జఠర రసము ఎంతైతే విడుదల చేస్తుందో, ఒకవేళ ఉదాహరణకు ఒక 1/2 కిలో అన్నం తిన్నాం అనుకోండి, 1/2 కిలో డైజెషన్ చేయడానికి అవసరమైనంత లివరు మనకు జఠర రసాన్ని వదులుతుంది. మనం ఏం చేస్తున్నాము, ఆ తిన్న ఆహారానికి 2 చల్లటి నీళ్ళు ఇస్తున్నాము. అప్పుడు ఈ జఠర రసం పడ్డ తర్వాత డెల్యూట్ అయిపోయేసేసి పల్చబడిపోతుంది. అప్పుడు అరగదీయడానికి ఇబ్బంది అయ్యే బదులు ఏమవుతుంది, అక్కడ కుల్లడం స్టార్ట్ అవుతుంది. అంటే పర్టికులర్గా 40 నిమిషాలు 60 నిమిషాల లోపల జీర్ణం చేసేసి కింద చిన్న పేగులకు పంపించాలి. ఆ స్థితి లేకుండా ఏం చేస్తుంది, అది జీర్ణం కాకుండా అలానే పంపించేస్తుంది. అప్పుడేమవుతుంది, మళ్ళీ ప్యాంక్రియాస్ నుంచి మళ్ళీ ఇంకొంచెము అరిగేయడానికి మళ్ళీ ఇంకొన్ని రసాలని వదులుతుంది. అంటే అధిక శ్రమ పడుతుంది అన్నట్టు ప్యాంక్రియాస్ ఇక్కడ. అలా చేసిన తర్వాత ఎంతైతే అరగదీయడానికి ప్రయత్నిస్తుందో అరగదీసిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్తుంది. మళ్ళీ అక్కడ కూడా మీకు అరగకపోతే ఏం చేస్తుంది, అప్పుడు ఏం చేస్తుందంటే బాడీ అక్కడ ఉన్న జ్యూసెస్ని గ్రహించడం మొదలు పెడుతుంది. ఆ జ్యూసెస్ని గ్రహించినప్పుడు ఏం చేస్తుందంటే శరీరం లోపల ఉన్న ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతున్నాయో మన లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఏదైతే ఉందో వీటిని శరీరం అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు. యాక్చువల్లీ మనకు కావాల్సిందంటే HDL అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది శక్తివర్ధకమైంది అన్నట్టు. ఏదైనా పని చేయాలి, స్ఫూర్తికి రావాలని అంటే HDL ఉండాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇవి 2 కూడా కొవ్వే. అయితే ఈ HDL ఏం చేస్తుందంటే పని చేయడానికి, ఖర్చు పెట్టడానికి డబ్బులు అన్నట్టు. అయితే ఈ లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఏదైతే ఉన్నదో ఇది మీరు సేవింగ్స్ చేసుకున్నట్టు అన్నట్టు. అయితే ఈ కుళ్ళిపోయేసి డబ్బు జమ చేసుకున్నట్టు లెక్క అన్నట్టు. దాన్ని ఏం చేస్తుంది, శరీరం ఏ పార్ట్లు అయితే మనకు పని చేయవో, అంటే అధికంగా కూర్చొని ఉన్నప్పుడు పిరుదలకు కానివ్వండి, అంటే హిప్స్కి కానివ్వండి, చేతి కిందికి కానివ్వండి, తర్వాత బెల్లి కానివ్వండి, తర్వాత వచ్చేసి సైడ్ టైర్స్ కానివ్వండి, మళ్ళీ తర్వాత వచ్చేసి థైస్ కానివ్వండి, వీటికి ఏమైపోతుందంటే పోయి అక్కడ ఆ కొవ్వు కూర్చుంటుంది. అయితే ఈ కొవ్వు కూర్చోవడం వల్ల సమస్య లేదు. కాకపోతే ఈరోజు ఉన్న జీవన విధానం లోపల ఆ యొక్క కొవ్వును మనం వాడడం లేము. ఇవాళ ఏం చేశాము, ఉదాహరణకు ఒక 100 గ్రాముల కొవ్వు జమ చేసుకున్నాం అనుకోండి, లెక్క ప్రకారం ఏం చేయాలి, రేపు పొద్దున లేచి దానికి ఎక్సర్సైజ్ చేసో, జిమ్ చేసో, ఈత కొట్టో ఏదో కొట్టి దాన్ని మనం అరగదీయాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, దాన్ని ఆల్రెడీ స్టోర్ చేసినాము, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ తినేసి మళ్ళీ ఇంకా 100 గ్రాములు జమ చేస్తున్నాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అధిక బరువు పెరిగిపోతుంది మనకు. మరి ఈ అధిక బరువు పెరిగిపోయిన తర్వాత ఏమవుతుంది అనేసి అంటే శరీరానికి అలసట, ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇది సంగతి. సో మరి అంటే ఓన్లీ జస్ట్ దీని వల్లే పెరుగుతుందా, ఫుడ్ ద్వారా ఇంకేమైనా పెరుగుతుందా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉంటాయా దీనికి అసలు? ఇది ఎప్పుడు అడుగుతారా అని నేను చూస్తున్నాను. అయితే ఈ రోజుల లోపల శరీరంకి ఫుడ్ ఇన్స్టెంట్గా ఇవ్వడం అలవాటు చేసేసుకున్నారు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్కువగా అట్లాగే తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే దీని లోపల ఏం చేస్తున్నారంటే మోస్ట్లీ ఇప్పుడు వచ్చేసిన ఏంటిదంటే చైనీస్ ఫ్రూట్స్ అనేసి, రైస్ బౌల్స్ అనేసి ఇలా రకరకాల పిచ్చి పిచ్చి పదార్థాలు తినడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే భోజనాన్ని వండి చల్లార్చిన తర్వాత మళ్ళీ మీరు వండుతారో అది విషంతో సమానం 100%. ఏదైనా కానివ్వండి. ఇక ఫ్రిడ్జ్లో తీసిన పదార్థాన్ని తీసి ఒక గంట సేపు ఉంచేసి అది మీరు అలానే తినచ్చు, కానీ దాన్ని మళ్ళీ వేడి చేసినట్టే ప్యూర్ విషయం అది మళ్ళీ. ఓకే. ఇక ఓవెన్లలో వీటిలలో చేసిన అంటే దాని లోపల ఉన్న రేడియేషన్ మీ శరీరంలోకి వెళ్ళి మళ్ళీ క్యాన్సర్ కారకం అవుతుంది. ఇవి మీకు వాస్తవంగా ఏం జరుగుతుందని చెప్పడానికి మీకు ఈరోజు నేను ట్రై చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాం, మనమా తిన్న ఆహార పదార్థాలకు నియమం లేదు తినడానికి. అయితే ఈ కాలం జనరేషన్ పిల్లలకు ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మరి భోజనం ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎందుకు ఇంత తినాలి అనేసి ప్రశ్నలు సహజంగా వస్తాయి. అయితే నిజంగానే విఘ్నులుండి
నేను కరెక్ట్గా బరువు తగ్గించుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని కరెక్ట్గా తూచా తప్పకుండా విని మంచిగా పాటిస్తారని అనుకుంటాను. మన ఈ పిఎంసి మాధ్యమం ద్వారా ఈరోజు మన ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఎపిసోడ్లో మనం చెప్తాము, మళ్ళీ ఈరోజు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈరోజు ఇంకొంచెం ఖరాఖండిగా చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకు అనేసి అంటే దినచర్య ముఖ్యమైనది ఇక్కడ. అవును, అంటే లైఫ్ స్టైల్ ఎందుకు ముఖ్యమైనది అని అంటున్నాను అనేసి అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రోగ్రామ్ చూసినంతసేపు ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇక యూట్యూబ్లో తీసేసి ప్రోగ్రాంలు చూసేసి ఇవి పాటిద్దామని అనిపిస్తుంది. ఏమనుకుంటారంటే వీళ్ళంతా ఒక పదార్థం తీసుకుంటే నాకు కొవ్వు కరుగుతుందనే ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడంతా. అవును, ఈ రసం తాగితే ఇంత తగ్గుతుంది అని అనుకుంటాడు, లేకపోతే నిమ్మరసము తేనె తాగితే ఇంత తగ్గుతా అని అనుకుంటారు. మరి అట్లా తగ్గేటి ఉంటాయంటారా అసలు? అయితే దానికి మీకు ఎలా ఉంటుందని అంటే ఒక మహర్షి వాగ్భట్టాచార్యులు ఉన్నారు, అష్టాంగ హృదయం రాశారు వారు. వీరు చరక మహర్షి ఎవరైతే ఉన్నారో వారి యొక్క శిష్యులు. వీరు ప్రాక్టికల్గా చేసిన వ్యక్తులు అన్నట్టు. అంటే వారు సూత్రాలు రాశారు, వీరు ప్రాక్టికల్గా చేసి ఏం జరిగితే ఏమవుతుంది అనేసి వీరు డీటెయిల్స్గా రాశారు అన్నట్టు. ఒక 4000 సూత్రాలు ఉన్నాయి వారు చెప్పినాయి. దాని లోపల కొన్ని సూత్రాలు మనం దీని గురించి ఇలా మాట్లాడదాం, ఈ ఒబిసిటీ మీదనే మాట్లాడదాం దీనికి. అయితే వారు ఏం చెప్పారని అంటే ఏదైతే ఆహారం మనం తింటున్నామో దానికి ఎంత తింటే శరీరానికి బలాన్ని ఇస్తుంది, ఎంత తింటే శరీరం లోపల బలాన్ని యూజ్ చేసుకొని కొవ్వు కరిగిస్తుంది, ఇది లెక్క. సో ఏం చేయాలని అంటే దినచర్యలో ఫస్ట్ భాగం ఏంటంటే 3:30 నుంచి 4 లోపల ప్రొద్దున లేవాలి. ప్రొద్దున్నే లేవాల్సిందే బ్రహ్మముహూర్తంలో. లేచిన తర్వాత మీరు ఫస్ట్ కాలకృత్యాలు తీర్చుకోవాలి. మరి కాలకృత్యాలు తీర్చుకోవడానికి చాలామందికి కొంతమంది ఎలా ఉంటారంటే దురలవాటులు ఉన్న వాళ్ళు అంటే ఫస్ట్ పొద్దున బెడ్ మీదనే రాగానే ఫస్ట్ కాఫీ కావాలి, లేకపోతే టీ కావాలి, అదైతే నాకు మోషన్ వస్తుంది అంటాడు. ఇది ఇంకా దరిద్రం. తర్వాత ఇంకొకడు బాత్రూంలో కూర్చొని సిగరెట్ తాగితేనే వాడికి మోషన్ వస్తుంది, బీడీ తాగితేనే మోషన్ వస్తుంది అంటాడు. ఇంకొకటి ఖైనీ పెట్టేసుకొని మూతలో పెట్టుకుంటే వాడికి దొడ్డికి వస్తుంది అంటాడు. ఇవన్నీ మోషన్ అన్నట్టు. మోషన్కి సంబంధించి వీరు పడే అగచాట్లు అసలు పొద్దున్న లేస్తే ఒక పెద్ద మహాభారతం రాసేయచ్చు వీళ్ళ మీద, ఒకసారి అలా ఒక రౌండ్ కొట్టినామంటే. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? ఈ మధ్యకాలంలో నేను ఈ రైల్వే స్టేషన్ల పొంటి బస్ స్టాండ్ల పొంటి వెళ్ళినప్పుడు ఆ శౌచాలయం దగ్గర కనిపించేటి ఇవన్నీ నాకు. దీని మీద ఎందుకు జరుగుతుంది ఇలా అనేసి ఇంకొంచెం ఆరా తీస్తే మా గురువు గారు చెప్పిన విషయాలన్నీ నాకు గుర్తుపట్టాను. ఏమవుతుంది అంటే వీళ్ళు సమయానికి తిండి తినరు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏం తినాలో అది అస్సలకి తినరు, దానికి విరుద్ధంగా అన్నీ తినేస్తారు. ఇంకోటి ఏ సమయంలో తింటే అరుగుతుంది, ఏ సమయంలో తింటే అరగదు అనేసి ఈ నిబంధన తెలిసినా కానీ వారు చేసే తప్పుదాలు ఇవే. మరి అయితే ఇక్కడ మనము మార్నింగ్ చేసే పని గురించి మాట్లాడదాం ఇప్పుడు. అయితే వీళ్ళు ఏం చేయాలంటే గోరువెచ్చటి నీళ్ళు 1 లీటర్ తాగొచ్చు. అయితే శరీరానికి కొంతమంది నీళ్ళు తాగితే కొందరికి ఇబ్బంది అవుతూ ఉంటుంది గొంతుకి. గోరువెచ్చటి నీళ్ళు తాగినా గొంతు కిచకిచాట వస్తుంది అన్నట్టు, గరగరలా వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక ముంతడి నీళ్ళల్లో 2 చెంచాలు నెయ్యి వేసి తాగొచ్చు. గోరువెచ్చగా ఉండాలి, లేకపోతే కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు. అలా నీళ్ళు తాగేశారనుకోండి మోషన్స్ ఈజీగా అయిపోతుంది. లేదు నాకు నెయ్యి ఇష్టం లేదు అని అన్నవారు ఏం చేసుకోవచ్చు, 1 లీటరు మజ్జిగ పొద్దున్నే పల్చగా ఉండాలి. ఇలా చేస్తే మీ మొహం కనిపించాలి మనకు కింద మీద అన్నప్పుడు, అంత పల్చగా ఉండాలి అన్నట్టు. దాని లోపల ఏం వేయచ్చు, మనము సేందవ లవణం వేయచ్చు, జీరా వేయచ్చు, అండ్ కొత్తిమీర వేయచ్చు. దీని ద్వారా ఏమవుతుంది అంటే శరీరానికి కావాల్సిన ఆల్కలిన్ దొరుకుతుంది, అండ్ ప్రేగుల్ని క్లీన్ చేసే సత్తా సామర్థ్యం దానికి దొరుకుతుంది. అయితే కొంచెం ఆ మజ్జిగ అనేది పుల్లగా ఉండాలి, తీయగా ఉండకూడదు, పుల్లగా ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, పేగులను క్లీన్ చేసినట్టు అవుతుంది, మనకు ఇక్కడ క్లీన్ చేసినట్టు అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే సంవత్సరాల తరబడి మోషన్స్ కరెక్ట్ పోక ఈ యొక్క ప్రేగులు అనేటి ఇలా లైన్స్గా ఉంటాయి అన్నట్టు మనకు. అయితే మోషన్ వచ్చినప్పుడల్లా ఇలా మూవ్ చేస్తూ ఉంటుంది ఆ ప్రేగులు లోపల. అలా చేసినప్పుడు ఆ మలం అనేది ముందుకు మూవ్ అవుతుంది. ఇది లాంగ్ టైం లోపల వీరు టైంకి ప్రాపర్లీ నీళ్ళు తాగక అలానే పేగుల్ని డ్రై ఉంచడం వల్ల ఇదేమవుతుందంటే ఈ లైన్స్ అన్ని కప్పబడిపోతాయి, ఒక పొరలాగా అయిపోతుంది అన్నట్టు. ఎట్లయితే నీళ్ళ పైపు మనం యూజ్ చేస్తే నీళ్ళైతే నీట్గా కనిపిస్తాయి, కానీ పైపుని కట్ చేస్తే ఎట్లయితే లోపల మొత్తము నాచి ఉంటుందో ఆ విధంగా పేగులన్నీ మనం నిండుకుపోతాయి. అంటే మోషన్ రాదన్నట్టు. వీళ్ళు 5 నుంచి 10 నిమిషాలు కూర్చునే వ్యక్తులు. ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ½ అన్ అవర్ కూర్చునే వాళ్ళు. ఏం చేస్తున్నావు అనేసి అంటే అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, పేపర్ చదువుతున్నా అనేసి అంటారు. వాడు ఏం చేస్తాడంటే 30 minutes పేపర్ పట్టుకొని చదువుతున్నా అనేసో,
ఇంకొకటి ఏమవుతాడంటే దాని మీద కూర్చొని పాలు తాగితే గానీ వాడికి మోషన్ రాదంటాడు. ఇలాంటి వ్యక్తులు కూడా ప్రబుద్ధులు ఉన్నారు. సో కాలర్ ఉన్నారు, మనం కాలర్ని అడిగి అసలు క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? అండి మా పేరు సైదారావు అండి. సైదారావు, ఎక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు అండి, గుంటూరు. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. అది ఇది థైరాయిడ్ గురించి చెప్దాం అడుగుదామని. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు థైరాయిడ్ గురించి? నేను రీసెంట్ గా థైరాయిడ్ టెస్ట్ చేయించాను మేడం. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడేది. ఆ, డాక్టర్ అండి TSH అది 4.46 ఉంది కదా సార్. ఓకే. అంత ముందు ఇంకా ఎక్కువ ఉంది, మా తర్వాత 54 ఇచ్చారు, తగ్గింది. మళ్ళీ ఇప్పుడు 75 అదే కంటిన్యూ చేయమంటున్నారు సార్. అదే అట్లానే చేయాలా? అయితే ఈ మధ్య కాలం లోపల ఏం చేశారంటే థైరాయిడ్ గురించి వీటిని ఒక పెద్ద రోగంగా మార్చేసిండ్రు. మరి ఇంతకాలం అయితే వినండి. ప్రాబ్లం లేదు కదా సార్, టెస్ట్ చేయించుకుంటే టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. అయితే విషయం ఏంటంటే మీకు ప్రాక్టికల్గా మీ శరీరానికి ఏం అనుభూతి జరుగుతున్నది అన్నది ఇక్కడ ముఖ్యంగా ఉంటుంది. మీరు టెస్ట్ల ద్వారా వెళ్ళారనుకోండి మీరు ఇబ్బంది పాలవుతారు. అయితే అంటే అప్పుడు ఒకసారి హెల్త్ ఒక సంవత్సరం క్రితం కొంచెం ఏదో మజిల్స్ పెయిన్ గా ఉంటే డాక్టర్ గారు చేశారు టెస్ట్. చేస్తే ఇలా ఇది ఎక్కువ TH చేసి ఎక్కువ ఇంకా కంట్రోల్లో ఉండాలని అప్పటి నుంచి ఇలా టాబ్లెట్లు వాడతా ఉన్నాయి, స్టబుల్గా ఉంటుంది. అయితే మీరు కంటిన్యూ ఇలానే టాబ్లెట్లు వాడితే ఒకరోజు ఖచ్చితంగా మీ యొక్క ఏమంటారు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ టాబ్లెట్లు వాడకూడదు. ఎంతైతే అంత మీరు న్యాచురల్గా తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నించండి. అయితే మీరు దానికి చేయాల్సింది ఏంది అని అంటే తులసి ఉంటుందా మీ దగ్గర? తులసి ఆకులు, తులసి ఆకుల కషాయం మీరు తీసుకోవచ్చు. అయితే ఇది ఇంకెక్కువ చురుకుగా గోమూత్రంలో పనిచేస్తుంది మీకు. ఓకేనా అండి? వింటున్నారు సార్? తులసి కషాయం చేసి తాగండి. లేని పక్షం లోపల ఎవరైనా గవ్యసిద్ధ కానీ లేదంటే మా దగ్గర వచ్చేస్తే మీకు తులసి అర్క్ అనేసి ఇస్తాం మేము. దాని ద్వారా మీరు రెగ్యులర్గా వాడడం వల్ల ఈ థైరాయిడ్ సమస్య అనేది మీరు వెళ్ళిపోతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సి అవును తులసి ఆకులు ఏం చేయండి అంటే 5-6 బాగా దంచి ఒక గ్లాస్ నీళ్ళలో వేసి సగం చేసి దాన్ని పడగడుపున సిప్ చేసి తాగండి. వట్టి ఆకులు నమలకూడదు, దాన్ని కషాయం చేసుకుందానే తాగాలి. అయితే వట్టిగా తీసుకున్నప్పుడు దాని గుణం వేరుంటుంది, దాన్ని ఉడకపెట్టి తాగినప్పుడు గుణం వేరుంటుంది. ఓకేనా అండి? అవునండి, దాని లోపల కొంచెము పాదరసం ఉంటుంది కాబట్టి డైరెక్ట్ పండ్లకు పెట్టకూడదు అంటారు. నాలుక మీద పెట్టేస్తే అది కరిగిపోయేదాకా దాన్ని తీసుకోవాలంటారు, పెద్దలు చెప్పారు. ఓకేనా? అయితే దాన్ని మీరు కషాయం రూపంలో తీసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ అయినంత మటుకు శరీరం లోపల ఉన్న వేగాల్ని మాత్రము ఆపకండి. అంటే మోషన్స్, మూత్రము, కోపము, రాగద్వేషాలు వీటిని బాగా రిలాక్స్ ఉంచండి, మైండ్ని ప్రశాంతంగా ఉంచండి. దాని ద్వారా మీ ఏదైతే థైరాయిడ్ గ్రంథి ఉన్నదో బాగా రిలాక్స్ అవుతుంది. అండ్ కొంచెం నాభి చికిత్స ద్వారా మీకు కడుపుని రిలాక్స్ చేసుకుంటే సర్వైకల్ సెట్ అవుతుంది. దాంతో మీకు థైరాయిడ్ పైన ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో ఒకసారి మీరు హాస్పిటల్ కాల్ చేసి మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే మిగతా ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. ఇంకో కాలర్ కూడా వెయిటింగ్లో ఉన్నారు, తీసుకుందాం, కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? యాదగిరి రెడ్డి గారు. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. హలో హలో, మీరు టీవీ వాల్యూమ్ తక్కువ పెట్టి మాట్లాడాలి. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. యాదగిరి రెడ్డి గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి, నాతో ఫోన్లో మాట్లాడండి. సార్ మాకు మొత్తం వేడిది గ్యాస్. చెప్పు, వింటున్నా. చెప్పండి, వింటున్నాను. వింటున్నా, వేడి సారు. వేడి ఫుల్ ఉంటుంది, ఏది తిన్నా వేడి అవుతుంది. వేడి ఎక్కువ సారు. ఇంకేమవుతుంది? గ్యాస్ కాదు, గ్యాస్ అవుతుంది. మళ్ళీ పులుపు తేన్పులు వస్తున్నాయా? వస్తాయి. మరి కడుపు ఉబ్బినట్టు వచ్చేసి కడుపు గట్టిగా ఉంటుందా? కడుపు అంటే అది తింటుంటే తగ్గుతుంది, కొద్దిసేపు ఉబ్బరిస్తుంది. అయితే ప్రొద్దున ఎప్పుడు లేస్తారు మీరు?
5 గంటల 4 గంటలకు లేస్తా. లేచిన తర్వాత మీకు సుఖ విరోచనం అవుతుందా? మోషన్ మంచిగా అవుతుందా? ఇదా తాగితే అవుతుంది. అయితే ఎంతసేపు కూర్చుంటావు దొడ్డికి? 5-10 నిమిషాలు. అయితే నీ కడుపు మంచిగా లేదు. 1 నుంచి 30 లెక్క పెట్టలే వల్ల నీ మోషన్ అయిపోతే నీ మోషన్ క్లియర్ అయిపోయినట్టు. అయితే ఏం చేయాలి నువ్వు అనేసి అంటే త్రిపుల చూర్ణం తీసుకో పొద్దున తీసుకున్నాం, అట్లా తీసుకుని అట్లా డబల్ 2 అయినా సార్. అయితే నువ్వు ఒక పని చేయు, మన హాస్పిటల్కి ఫోన్ చేసి వచ్చి నీ నాభి సెట్ చేసుకో. అప్పుడు నీ కడుపు మంచిగా అయిపోతుంది, మిగతా పనులు చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే అండి, చాలా నాభి జరిగిపోయింది చెప్పారు. మీరు డాక్టర్ గారిని కాంటాక్ట్ అవ్వండి. అయితే చాలాసేపు కూర్చునే అలవాటు ఉంటుంది. ఇప్పుడు యాదగిరి చేసినట్టుగా చెప్పారు కదా, వారిది కూడా ఇలాంటిది సమస్య అన్నట్టు. అయితే అన్డైజెషన్ వల్ల ఏ సమస్యలు అన్నట్టు. అయితే వీరు సమయానికి భోజనం చేయరు అన్నట్టు. సో మోషన్ అనేది డైలీ లైఫ్లో ఒక మనిషి అసలు ఎంతసేపు వెళ్ళాలి? కరెక్ట్ టైం అంటే ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఎంతసేపు వెళ్ళాలి? 1 నుంచి 30 లెక్క పెట్టేటలో అంటే 30 సెకండ్స్లో మోషన్ అయిపోవాలి. ఎట్లయితే కుక్క, పిల్లి, ఆవు ఏవైతే జంతువులు ఎలా పోతాయో అలా పోయిన తర్వాత నీళ్లు కూడా యూజ్ అవ్వద్దు మనకు. కొందరికి నీళ్ళు యూజ్ అయితే జిగుటుగా తలగడము, చిక్కగా తలగడము, అధికంగా వాసన రావడము, ఇలా పరిస్థితి ఉంటుంది కదా. ఈ పరిస్థితి ఉండకూడదు మోషన్కి. అలా వచ్చిందంటే అటు వెళ్ళిపోవాలన్నట్టు. అయితే మోషన్ కూడా మీరు చెక్ చేసేసుకుంటే నీళ్ళలో తేలుతుందా, కిందికి మునిగిందా, దాన్ని బట్టి కూడా శరీరానికి ఏ ఇబ్బందుల్లో ఉన్నదో మనకు తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పొద్దున అలా ఉన్న పరులకు త్రిపుల చూర్ణము ప్రొద్దున ఒక 2 స్పూన్లు తీసుకొని కొంచెం ఒక 200 అడుగులు నడిచి చేస్తే మోషన్ క్లియర్ అయిపోతుంది. అందుకే మనం ఏం చెప్పాము, ఒక మజ్జిగది కూడా చెప్పాము, తర్వాత నీళ్ళల్లో నెయ్యి వేసుకునేది చెప్పాము. ఇది ఒక పద్ధతి. తర్వాత వచ్చేసి నిద్రపోయేటప్పుడు పండుకునే 30 నిమిషాల ముందు కూడా 2 చెంచాలు అనేది త్రిపుల చూర్ణం వేసేసుకొని తీసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు తీసుకున్న తర్వాత 1 గ్లాసు నీళ్ళు తీసుకొని కొంచెం వాకింగ్ చేసి పండుకోవాలి. ఇలా చేసినా కానీ ప్రొద్దున కల్లా మీకు మోషన్ క్లియర్ అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. తర్వాత వచ్చేసి ఎవరైతే ప్రొద్దున 3:30-4 నుంచి పడితే 6 దాకా మోషన్ ఎవరిదైతే క్లీన్ కాదో దినమంతా వారి యొక్క మానసిక పరిస్థితి బాగా ఘోరంగా తయారైపోతుంది. ఎందుకు అనేసి అంటే వారు ఏదో కోల్పోయినట్టు, ఏదో ఆగిపోయినట్టుగా ఫీలింగ్లో ఉంటారు. ఎవరితో ఏం మాట్లాడినా కానీ సంపూర్ణంగా హ్యాపీగా ఉండలేరు అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే వారి యొక్క మానసిక పరిస్థితి ఇబ్బందిగా మారిపోతూ ఉంటుంది. ఎవరితో మీరు యాక్టివ్గా ఉండలేరు. ఓకే సార్, ఒక కాలర్ వెయిటింగ్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ చర్లాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు? నాగేశ్వరరావు. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నా పేరు నాగేశ్వరరావు అండి, హైదరాబాద్ నుంచి. మీరు వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా మాట్లాడండి నాగేశ్వరరావు గారు, ఓన్లీ ఫోన్లో మాట్లాడండి. నాకు ఒబేసిటీ ఉందండి, తర్వాత ఏమో షుగర్ ఉందండి. ఓకే, అయితే మీ ఏజ్ చెప్పండి, మీ బరువు చెప్పండి, అండ్ మీ ఎత్తు చెప్పండి. ఏజ్ 65 అండి. ఓకే, బరువు 80 ఉంటాయండి. ఓకే, 80. ఎత్తు ఎంత ఉన్నారు? 5'2" ఉంటాయండి. 5'2", 5'3". ఓకే, కొంచెం బరువు ఉన్నారు. చెప్పండి, మీకు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి. అదే షుగర్ 10 years నుంచి ఉందండి. ఓకే, అది ఇప్పటి వరకు నేను వేరే తిప్పతీగా అది వాడాను. ఇప్పుడు అది పని చేయట్లేదండి. వేరే ఇంకా కంపల్సరీ టాబ్లెట్స్ వాడవలసి వస్తుందండి. తర్వాత ఒబేసిటీ ఉందండి, దానికి ఏంటంటే ఇంకా ఫుడ్ ఏదో కంట్రోల్ ఉంటుంది కానీ అది ఒబేసిటీ తగ్గట్లేదు. అయితే ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళందరికీ మెయిన్ ప్రాబ్లం ఏందనేసి అంటే నాభి సరిగా లేకపోవడమేనండి. నాభి సరిగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే జీర్ణాశయంలో పదార్థం జీర్ణం సరిగా అవుతలేదు. అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే మన తెలంగాణ భాషలో మక్కిలి జరిగిపోయిందంటాం కదా, మనం మక్కిలి జరిగిపోయిందంటాం. మీకు ఐడియా ఉందా? తెలంగాణనే కదా మీది? ఆంధ్ర. అయితే మనకు కుట్టు జారిపోయింది, నాభి జరిగిపోయింది అంటారు కదా, బొడ్డు జరిగిపోయిందని. అలా బొడ్డు జరిగిపోయిన తర్వాత డైజెషన్లో ప్రాబ్లం వస్తుంది బరువులు ఇట్లా లేపినప్పుడు. అయితే మనం ఏం చేయాలంటే ఆ నాభి స్థానాన్ని కరెక్ట్గా కూర్చోపెట్టేసుకోవాలి. కూర్చోపెట్టుకున్న తర్వాత మీ భోజన పద్ధతుల లోపల మార్పులు తీసుకొచ్చేసి
మా గవ్యసిద్ధులు అంటే నేను కానీ నాలాంటి వాళ్ళు ఇంకో డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్పిన పద్ధతిలో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఒబిసిటీ మరియు ఈ షుగర్ వచ్చిన ఈ ప్రాబ్లమ్ని కూడా మీరు అధిగమించవచ్చు. అవునండి. అలా షుగర్ వలన కాళ్ళకి కూడా అది పుండ్లు పట్టడం కూడా ఇదవుతుందండి. సో మీరు ఏం చేయాలని అంటే హాస్పిటల్కి నంబర్ ఉంది అక్కడ, ఆ నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు పర్సనల్గా నేను మాట్లాడి మీకు వైద్యం చేస్తాము. ఓకే అండి, చాలా చక్కగా వివరించారు. ఇంకో కాలర్ కూడా వెయిటింగ్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కర్ణాటక అమ్మా, హుబ్లీ నుంచి. మీ పేరండి? పద్మ. పద్మ గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. చెప్తానా? వినిపిస్తుందా? చెప్పండి, మీరు మాట్లాడండి. వినిపిస్తున్నా, చెప్పండి పద్మ గారు. మీ ఏజ్ చెప్పండి, మీ ఎత్తు చెప్పండి, బరువు చెప్పండి. ఫస్ట్ చెప్పారు కదండి వెయిట్ అని, ఎక్కువ వెయిట్ ఉందండి. మోషన్ ఫ్రీ అంటూ లేదు, సేమ్ అలాగే ఇక్కడ చెస్ట్ నుంచి తొడల వరకు ఫుల్ వెయిట్. బట్టలు పట్టదు, కాదంటే మోషన్ ఫ్రీ లేదండి, ఒకలాగా ఉంటది. ఆరోగ్యం ఏం బాగాలేదు. థైరాయిడ్ అంటే పోతే డాక్టర్ దగ్గర థైరాయిడ్ కాదు, అట్లా అవుతుందండి. అయితే చూసి లైవ్ లో అడుగుదామని అడుగుతున్నాను. ఓకే పద్మ గారు, మీరు చాలా బాగా చేశారు ఫోను. మీ ద్వారా ఇప్పుడు ఈ భారత ప్రజలందరికీ తెలుస్తుంది ఏంటంటే, ఇప్పుడు నాభి జరిగిపోయిన తర్వాత ఈ వచ్చే సమస్యలు మీకు కనిపిస్తున్నాయి అన్నట్టు. మళ్ళీ ఏ టెస్టులు చేసినా కానీ మీకు నార్మల్గానే కనిపిస్తాయి. మీరు ఏం చేసుకోవాలి? అవునండి, ఇప్పుడు ఎక్కువ అధిక వెయిట్ 83.5 వెయిట్. నాకేం తెలిసిపోతుందంటే నాకు బరువు అవుతుంది కానీ మోషన్ ఫ్రీ లేదు. అదే చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు పనులు చేసేటప్పుడు బరువులు లేపుతారు కదా, ఆ బరువులు లేపినప్పుడు నాభి జరిగిపోయింది. ఆ నాభి జరిగిపోయిన తర్వాత మీకు మోషన్లో ప్రాబ్లం వస్తుంది. అంటే బొడ్డు సరి అయిన స్థానంలో ఉండకపోతే అప్పుడు ఏమవుతుందంటే పైకి జరిగిపోతుంది. ఎప్పుడైతే నాభి స్థానం పైకి జరిగిపోతుందో అప్పుడు మీకు మోషన్ అనేది రాదు. అప్పుడు ఏం చేయాలంటే నాభి స్థానాన్ని సరి అయిన స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఈ త్రిపుల చూర్ణాలు అండ్ తినే ఆహార పదార్థాలు లైఫ్ స్టైల్లో మార్పు తీసుకొచ్చేస్తే మీరు సెట్ అయిపోతుందండి. అది పెద్ద సమస్య కాదు. మీరు కాకపోతే కొంచెము ఫోన్ చేసి హాస్పిటల్కి మీరు టైం తీసుకోండి, ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడేసేసి మీకు మందులు చెప్తాను. విన్నారు కదండి, డాక్టర్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి ఒకసారి. చాలా బాగా చెప్పారండి. ఇంకో కాలర్ కూడా వెయిటింగ్లో ఉన్నారు, కాల్ తీసేసుకుందాం. హలో అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మీ పేరు? నా పేరు నరసింహ మేడం. చెప్పండి డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో. సార్ నమస్తే సార్. నమస్తే నరసింహ గారు, మీ ఏజ్, మీ ఎత్తు, మీ బరువు చెప్పండి ఒకసారి. సార్ నాకా సార్, మా బాబుకు. ఓకే, చిన్న బాబు 6 years ఉంటాడు. ఎన్ని? 6 years? 6 years ఉంటాడు సార్. మోషన్ సరిగా పోవట్లేదు. ఏమన్నా మామూలుగా మన దగ్గర ఏమన్నా ట్రీట్మెంటా లేకపోతే ఏమన్నా వాడమంటారా? అయితే మోస్ట్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 6 years పిల్లలు కదా, వీళ్ళు బాగా ఉరుకుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వారికి కొంతమందికి నాభి జరిగిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి పిల్లల్లో. సో ఒకసారి నాభి చెక్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. అలా లేదు అనేసి అనుకున్న పక్షంలో ఇంకొంతమంది పిల్లల లోపల ఏముంటుంది అనేసి అంటే కడుపులో నట్టలు అవ్వడము, పురుగులు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి మేము మందిస్తాము క్లీన్ చేయడానికి. ఆ విధంగా చేసేసుకోవచ్చు. తర్వాత ఇంకేమన్నా ఇతర సమస్యలు ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో కూడా మనకి ఇంకో బ్రాంచ్ ఉంది కాబట్టి మీరు ఫోన్ చేసి కనుక్కున్నారనుకోండి, మనం కలిసి మాట్లాడచ్చు. ఓకే సార్. ఓకే అండి, నమస్తే. చాలా చక్కగా వివరించారు. అంటే చిన్నపిల్లల్లో అయితే మనం అసలు భయపడిపోతుంటాం, అరే చిన్నపిల్లలు ఏంటిది అని. సో చక్కగా చెప్పారు. సో ఇంకో కలర్ కూడా వెయిటింగ్లో ఉన్నారు, కాల్ తీసేసుకుందాం. హలో అండి, చెప్పండి పేరు, మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా. నమస్తే అండి, నేను కోమల్ కుమారి చాట్రాయ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. 44 అలాగుంటాను వెయిట్. నాకు షుగర్ ఉంది. ఓకే. అయితే మోషన్ ప్రాబ్లం అండి, సిస్టమేటిక్ గా అవ్వదు. కొంచెం ట్రై చేస్తేనే అవుద్ది, వేడి నీళ్ళు తాగడం అలాగా చేస్తేనే అవుద్ది. అయితే ఇవాళ మన టాపిక్ ఏంది అనేసి అంటే నాభి చికిత్స ద్వారా బరువు తగ్గించడం ఎలా అనేసి అంటున్నాము. దాంతోపాటు మోషన్ కూడా ఎలా క్లియర్ అవుతుంది అనేసి అంటే నాభి చికిత్స ద్వారానే మోషన్ క్లియర్ అవుతుంది అనేసి నేను చెప్తాను. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అనేసి అంటే శరీరంలో ఒకవేళ నాభి స్థానం జరిగిపోయిన తర్వాత మన యొక్క పెల్విక్ స్థానం జరిగిపోతూ ఉంటుంది. దాంతో కొంచెం మూమెంట్ జరిగిపోయిన తర్వాత మోషన్ రాదు. అండ్ మీరు తినే ఆహార పదార్థాల లోపల
అధికంగా ఫ్రై పదార్థాలు వేపుళ్ళు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, సెమీ లిక్విడ్ పాయసం ఎలా ఉంటుంది పల్చగా అలా పదార్థాన్ని తీసుకోవాలి. అండ్ మీరు తినే ఆహార పదార్థాల లోపల ఆవు నెయ్యిని అధికంగా యూజ్ చేయండి. నాకు షుగర్ ఉన్నది, నాకు ఏమైనా షుగర్ ఎక్కువ అవుతుంది అని భయపడకండి. మీరు ఆవు నెయ్యిని పుష్కలంగా తీసుకోండి. ఎంత పుష్కలంగా తీసుకోండి అంటే భోజనం ముందు 2 చెంచాలు, భోజనం తర్వాత 2 చెంచాలు నెయ్యిని తాగండి. అండ్ భోజనం వేసుకొని తినండి. అండ్ దాంతోపాటు దుంపకూరల్ని తగ్గించండి. దుంపకూరలు అంటే ఏమిటి, ఉదాహరణకు ఆలుగడ్డలు, శామగడ్డలు తినద్దు, పుంటికూర తినద్దు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకేమున్నాయి మీకు ఇక్కడ చూస్తే, అతిగా అరగలేని పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీసుకోరాదు. అండ్ దాంతోపాటు మాంసాహారము ఇలాంటివి కూడా తీసుకోరాదు. ఓకేనా అమ్మా? ఇదైతే ఈ విధంగా చేసుకున్నారనుకోండి మీ మోషన్ అనేది మీకు క్లియర్ అయిపోతుంది. ఇక వచ్చేసి షుగర్ సమస్య ఏదైతే ఉన్నదో డైజెషన్ని ప్రాపర్లీ మీరు సెట్ చేయగలిగితే షుగర్ మందులు కూడా మెల్లమెల్లగా మీరు మానేసుకుంటూ మొత్తం మానేసేయచ్చు. ఓకేనా అమ్మా? అయితే దానికోసం మీకు సలహాలు సూచనలు కావాలని అంటే డైరెక్ట్గా హాస్పిటల్కి ఫోన్ చేయండి. మీకు ఖచ్చితంగా సమస్యకు సమాధానం దొరుకుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ అండి. కాల్ చేసినందుకు డాక్టర్ గారిని కాంటాక్ట్ అవ్వండి. అయితే పొద్దున్నే తేనె నీళ్ళు దాంతోపాటు నిమ్మకాయ వేసుకొని తాగేస్తున్నారు విపరీతంగా, గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని ఇలా తాగేస్తున్నారు. అయితే శరీరం లోపల మనము ఎంత పర్సంటేజ్ లోపల బరువుని మనం జమ చేసుకుంటున్నాము రోజు, మనం దేన్ని ఎంత యూజ్ చేసుకుంటున్నాము దాన్ని బట్టి మన ఆహారం ఆధారపడి ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే స్టోర్డ్ ప్రోటీన్ కానివ్వండి, స్టోర్డ్ కార్బ్ కానివ్వండి, ఇవి బాగా తింటున్నాము. అది మాంసాహారం రూపంలో కానివ్వండి, ఇంకేదైనా రూపంలో కానివ్వండి, ప్రజలు చేస్తున్నారు పని. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే అరిగే విధంగా లేదు ఫుడ్. అరిగే విధంగా ఉంటే అది మీకు ఇబ్బంది పెట్టదు. అరిగినా కానీ శరీరం లోపల ఏదైతే బలాన్ని, ఏదైతే శక్తిని తీసుకొని శరీరము స్టోర్ చేసేసుకుంటుంది. ఆ స్టోర్ చేసిన ఏదైతే కొవ్వు ఉన్నదో దాన్ని మనం వర్కౌట్ చేపియాలి. ఎప్పుడైతే ఆ స్టోర్ చేసేసిన ఆ బలాన్ని వర్కౌట్ ఎప్పుడైతే మీరు చేయరో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బరువు అనేది అట్లనే డిపాజిట్ అవుతుంది. అట్లా ఒక్కసారి కాదు కదా, ఇది అంచెలంచెలుగా రోజు రోజుగా పెరుగుకుంటూ పోయే ప్రాసెస్ అన్నట్టు. ఓకే, కాలర్ వెయిటింగ్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు టీవీ వాల్యూమ్ తక్కువ చేసి ఫోన్లో మాట్లాడాలి. తక్కువ చేసామండి, మాట్లాడాలి. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీలక్ష్మి, కొత్తగూడెం నుంచి అండి. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. అదే ఇప్పుడు యూరిన్ వెళ్ళేటప్పుడు అక్కడ స్టంట్ వేశారు నరానికి, అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందని మా తమ్ముడికి. చెప్పండి, వింటున్నాను. మొన్న మధ్యలో మా తమ్ముడికి కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. వచ్చేసరికల్లా ఇక్కడ హైదరాబాద్ తీసుకుపోతే అక్కడ స్టంట్, మొదట్లో స్టంట్ వేశారు. యూరిన్ వచ్చే నడుం దగ్గర ఎక్కడో స్టంట్ వేశారు దానికి. చెప్పండి, వింటున్నాను. అయితే అది మామూలుగా నయం అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కింద కూర్చొని లేచేసరికల్లా ఇంకా నడవలేకపోయారు. ఆ లేకపోయి కాలు మాత్రం బుసబుస పొంగిపోయింది, లావు వచ్చేసింది మొత్తం కాలంతా. అప్పటి నుంచి ఇంకా అది మందులు వాడుతున్నారు, వెళ్ళి అక్కడ ఇంజక్షన్లు అవి చేయించారు, మందులు వాడుతున్నారు. కానీ కాలు వాపు మాత్రం తగ్గట్లే, అట్టాగే ఉంటుంది. అది ప్రాబ్లం దేని వల్ల వస్తుంది మరి, లేకపోతే అన్న ఆయుర్వేదం వాడచ్చు అంటారా? ఆయుర్వేదం వాడచ్చు, సమస్య లేదు. అయితే మీరు ఇక్కడ ఏం చేయాలి, వచ్చింది కాలు వాపు అని ఎందుకు వచ్చిందంటే దానికి 2-3 కారణాలు ఉంటాయి. అయితే మీరు ఇప్పుడు స్టంట్ పెట్టింది ఉన్నదా, తీసేసిండ్రా లోపల నుంచి? అది తీసామన్నారు, మరి వాళ్ళు తీసారో లేదో అది ఫస్ట్ మీరు తెలుసుకోండి, తీసారా లేరా అనేది ఫస్ట్ మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి ఒకటి. రెండవది, అది ఒకవేళ దాని లోపల అలానే ఉండేసేసి దానికి ఒకవేళ ఇబ్బంది అయిపోతే దానివల్లనే మీకు ఇబ్బంది అవ్వచ్చు. ఇంకో విషయం ఏంటి అనేసి అంటే అలా తగిలిన తర్వాత మీరు వాడే మందులు అధికంగా వాడడం వల్ల కిడ్నీ మీద లోడ్ పడుతుంది. ఆ కిడ్నీ మీద లోడ్ పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ కాళ్ళు ఉబ్బడము, మోకాళ్ళు ఉబ్బడము, కొంతమందికి మొహం ఉబ్బిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడినప్పుడు, అంటే డైజెషన్ కరెక్ట్ లేనప్పుడు అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ నీరుని ఫిల్టరైజేషన్ చేయాలి. మరి ఫిల్టర్ చేసే 2 జాలీలు ఏంటి అనేసి అంటే కిడ్నీలు.
అర్థమవుతుందమ్మా? అయితే మీరు ఎంత మోతాదు లోపల మీరు మందులు తీసుకుంటున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనము న్యాచురల్గా తీసుకునేది ఏంది? ప్రొద్దున పంచగవ్యలో గోమూత్రం తీసుకుంటాము. దానివల్ల కావాల్సిన ఖనిజ పదార్థాలు దానికి అనుకూలంగా మార్చేటట్టుగా చేస్తాయి అన్నట్టు లోపల. ఇది DNA లోపల దాకా వెళ్ళిపోయి సెట్ చేస్తుంది ఈ గోమూత్రము. మళ్ళీ దీని లోపలనే ఇంకోటి ఉన్నది మందు, ఏంటిది? మజ్జిగని బాగా పల్చగా చేసి తాగినా కానీ మీకు క్లీన్ అవుతుంది. ఇంకో మూలికలు ఏమున్నాయి అనేసి అంటే పిండి కూర తెలుసామా మీకు? పిండి కూర తెలుసు. పిండి కూర కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. 3 పూటల 4 పూటల పిండి కూర ఇవ్వండి. కావాలంటే పిండి కూర కషాయం చేసి తాగిపియండి. దాంతో ఏమవుతుంది అంటే కిడ్నీలు సాఫ్ అయిపోతాయి. విజయవాడ సైడ్ దొరకవు కదా, మరి ఇప్పుడు తిరుగుతాయా మనకి? అప్పుడు పిండి కూర దొరకనప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆయుర్వేదిక్ షాప్ లోపల గోఖరు అనేసి దొరుకుతుంది. గోఖరు దాన్నైనా మీరు వాడచ్చు. గోఖరు ఏం చేస్తుందంటే దాన్ని కషాయం చేసుకొని 3 పూటల భోజనానికి గంట ముందు తీసుకుంటే మీ యొక్క కిడ్నీలని క్లీన్ చేయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. లేదు అనేసి అనుకున్నారే అనుకోండి, పతంజలి లోపల అస్మారి హెర్క్వాత్, వృగ్ధోసర్క్వాత్ ఇవి రెండింటిని కలిపి ఒక చెంచాడు పౌడర్ని ఒక గ్లాసు నీళ్ళలో వేసి సగమయ్యేదాకా మరిగించి దాన్ని గోరువెచ్చగా చేసి బట్టలో దాన్ని వడబోసి భోజనానికి గంట ముందు ఇస్తుపోండి 3 పూటల 4 పూటల. దానివల్ల కూడా కిడ్నీ మరియు మీ యొక్క బ్లాడర్ లోపల వచ్చిన ఇన్ఫెక్షన్ ఇవన్నీ క్లీన్ చేసేస్తుంది మీకు. దాంతోపాటు మీరు ఇంకో పద్ధతి చేయొచ్చు. రాత్రిపూట పండుకునే ముందు ఒక గ్లాసెడు ఆవు పాలల్లో 1 టీ స్పూను పసుపు వేసేసి ఒక చెంచాడు నెయ్యి వేసేసి బాగా మరిగించి తాగాలి నిలబడి. అలా తాగడం వల్ల ఏమవుతుందంటే మీ ఇన్ఫెక్షన్ అనేది సెట్ అయిపోతుంది. అర్థమైందా అండి? క్రియాటిన్ ఉన్న వాళ్ళకి కూడా వారికి కూడా ఏం చేయొచ్చు, వారికి ఏం చేయొచ్చు అంటే అస్మారి హెర్క్వాత్, వృగ్ధోసర్క్వాత్ అనేసి చెప్పాను కదా, దాన్ని మీరు కంటిన్యూగా తీసుకోవచ్చు. అయితే వారికి డయాలిసిస్ ఇట్లా అవుతుందా ఏమవుతుందా ఇవి ప్రశ్నలు చూసుకోవాల్సి వస్తుంది. ఏం లేదు 2.5 ఉంటుంది, ఒకసారి 2.2. ఇలాంటి వాళ్ళకి మీరు చేయాల్సింది ఏంది అని అంటే నేను చెప్పిన కషాయాలను వాడుకుంటే మీకు ఫలితం ఉంటుంది. ఇంకా మీకు డీటెయిల్ కావాలి, ఇంకా గట్టిగా మాట్లాడాలి అంటే పేషెంట్ని ఒకవేళ మీరు తీసుకొస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు దాని గురించి డీటెయిల్గా చెప్పేసి మిగతా ప్రాసెస్ని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటే అన్ని విషయాలు మనము ఛానల్ పైన మాట్లాడలేం కాబట్టి ఇంకా డీటెయిల్గా స్టడీ చేయాల్సి వస్తుంది. మినిమం ఒక అర్ధ గంటలో 40 మినిట్స్ మాట్లాడితే కానీ మీరు ఒక కొలక్కి రారన్నట్టు. ఓకే, బాగుంది సార్. మీరు డాక్టర్ని అపాయింట్మెంట్ తీసుకొని కాంటాక్ట్ అయిపోండి. సో మనం టాపిక్ కంటిన్యూ చేద్దాం సార్. మనం చెప్తున్నాం కదా అసలు ఎట్లా ఉండాలి ఏంటి అనేది మీరు చెప్పండి ఒకసారి. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో దీనికి సంబంధించింది అంటే ఇంకా ఫుడ్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎట్లాంటి ఫుడ్ మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. తిన్న ఆహార పదార్థం ఎంత ఉంది, అది ఎంత అరుగుతుంది, అయితే దానికి తగ్గట్టుగా మనం ఎంత శ్రమ చేస్తున్నాము. అయితే అధిక బరువు ఎవరైతే ఉన్నారో 80 కిలోలు 90 కిలోలు ఎంతమంది అవుతున్నారో అంతమంది ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే రోజు పొద్దున 1 గంటన్నర సాయంత్రం 1 గంటన్నర ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి వీళ్ళకు ఖచ్చితంగా. ఎందుకంటే తిన్న ఆహార పదార్థానికి అంత కొవ్వును మనం కరిగియాలి. అంత కరిగించిన తర్వాత తినే ఆహార పదార్థాల లోపల అధిక కొవ్వును పెంచే పదార్థాలను తగ్గించుకుంటూ పోవాలి. అంటే ఫైబర్ పదార్థాలు ఉన్నదాన్ని మీరు ఎక్కువ వాడాలి. ఇక నేను అవి తినాలా ఇవి తినాలా నుంచి బాగా ప్రశ్నలు ఉన్న వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే పొద్దున ఒక జొన్న రొట్ట, మధ్యాహ్నం ఒక జొన్న రొట్ట, సాయంత్రం ఒక జొన్న రొట్ట. టైమింగ్ పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా ఎంత అంటే అంత తినండి, ప్రాబ్లమే లేదని చెప్తాను నేను. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఫైబర్ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోండి. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా ఈ టైమింగ్ని మీరు పర్ఫెక్ట్గా పాటించారనుకోండి, సూర్యుడు ఉన్న సమయం లోపల మన జఠరాగ్ని ప్రబలంగా ఉంటుంది, అరగదీస్తుంది. సాయంత్రం 6 తర్వాత పొద్దున్న 6 దాకా మీరు ఎవరైతే తింటారో వారు 100% ఈ అధిక బరువుకి లోనైన వాళ్ళే ఉంటారు. మానసిక పరిస్థితి దెబ్బతినిపోయి ఉంటుంది, అధికంగా బరువు పెరిగిపోయి ఉంటుంది. అయితే దీని లోపల ఉండే ప్రబుద్ధులందరూ ఎవరు అనేసి అంటే తినేవారు తాగేవారు ఉంటారు అన్నట్టు. అయితే దీని లోపల వీళ్ళందరికీ 9 తర్వాతే అలారం అవుతుంది అన్నట్టు తాగాలి తినాలనేసి. ఇది తర్వాత చేసి ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు చూస్తే చైనా జపాన్ లాంటి దేశాల్లో మీరు ఒకవేళ చూస్తే వాళ్ళు సన్నగా ఉంటారు, బక్కగా ఉంటారు. అయితే వాళ్ళు ఏ సూత్రాన్ని పాటిస్తున్నారు? అష్టాంగ హృదయం లోపల చెప్పిన సూత్రాలని పాటిస్తున్నారు. 5 to 6 ఈవినింగ్ డిన్నర్ చేశారనుకోండి, మళ్ళీ ఆ డిన్నరు ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే శరీరం అనేది బక్కపల్చగా ఉంటుంది. ఓకే, చాలా చక్కగా వివరించారు. అసలు అధిక బరువు ఎట్లా తగ్గాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి, దానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే జీ, వందే గోమాతరం.
ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో బరువు తగ్గించుకోవడం ఎలా అనే అంశంపై డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. మరొక అంశంతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.